అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా, తక్కువ టైంలో అయ్యేలా మంచి జ్యూసీ స్వీట్ అయితే తయారు చేద్దాం. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యాన్ని కానీ మంచి బియ్యాన్ని కానీ శుభ్రంగా కడిగేసి నైట్ కానీ 2-3 గంటల ముందు కానీ నానబెట్టుకోవాలి. బియ్యం అనేది ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వేసి పట్టా కదా, పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరి పొడున్నా వేయొచ్చు. అరకప్పు నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో పోసేద్దాం. మనం పిండి పట్టుకున్న మిక్సీ జార్లో ఒక కప్పు నీళ్లు పోసి కడిగి పిండిలో పోసేసి ఇంకొక కప్పు పోసి అంటే 2 కప్పుల నీళ్లు పోసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. ఈజీగా చేసే స్నాక్స్, స్వీట్స్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పిండి కలుపుకోవడానికి మనం ఒక కప్పు బియ్యం, ఒక కప్పు కొబ్బరి, అలానే 2 కప్పులన్నర నీళ్లు పోసి పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బెల్లం, అరకప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లానికి బదులుగా పంచదార అయినా వాడొచ్చు. పంచదార అయితే 2 కప్పులే సరిపోతుంది, స్వీట్ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి. బెల్లం పొడి అయితే కరిగించాల్సిన అవసరం ఏమీ లేదు, అలానే డైరెక్ట్గా వేసేయచ్చు. పంచదార అయితే కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అయితే కరిగిపోయింది కదా, దించి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఇంకొకసారి మంచిగా కలుపుకొని కరిగిన నెయ్యిలో పోసుకొని ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టి ఉండలేమి కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలన్నమాట. ఆపామంటే అడుగు పట్టేస్తుంది. ఇలా గ్యాస్ తక్కువ పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే తొందరగానే దగ్గరికి వచ్చేస్తుంది. చూసారు కదా, మంచిగా కలిసిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. దగ్గరగా ఉడికిపోయిందనమాట. ఇలా ఉడికినప్పుడు మనం ముందు తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ను పోసుకొని ఉండలేమి కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు షాపుల్లో బెల్లం పొడి దొరుకుతుంది కదా, బెల్లం పొడి వేయాలి అనుకుంటే ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత బెల్లం పొడిని ఒక 2 కప్పులు వేసుకొని చక్కగా కలిపామంటే తేమకి కరిగిపోతుంది. ఈ స్వీట్ని స్లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా దగ్గరికి వచ్చే వరకు బెల్లం సిరప్లో కలిసి ఉడికేలాగా ఉడికించుకోవాలి. మనం చూస్తే ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా, ఇలా అవుతుంది అనుకున్నప్పుడు పైన 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగి స్వీట్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ అయితే తేమ లేకుండా దగ్గరగా ఉడికిపోయింది కదా, ఇలా ఉడికిన తర్వాత మనం ముందే నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలో ఈ స్వీట్ని వేసుకొని చక్కగా సర్దుకోవాలి. అయితే ఈ స్పూన్ గురించి చాలా కామెంట్స్ వస్తాయి అన్నమాట. ఇది ప్లాస్టిక్ స్పూను వాడొద్దు అని. ఇదైతే ప్లాస్టిక్ స్పూన్ కాదు, వేడికి కరగదు, సిలికాన్ స్పూన్ అన్నమాట. నాన్ స్టిక్ పైన ఈ స్పూన్లే వాడాలి. మనం తయారు చేసిన స్వీట్ అనేది ఇలా సర్దుకొని ఒక అరగంట పక్కన పెట్టామంటే చల్లారిపోతుంది. ఇప్పుడు ఇదైతే చల్లారిపోయింది కదా, చక్కగా పీసెస్లా కట్ చేసుకోవడమే. ఈ షేప్ అనే కాదు, మనకి నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. అలానే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అన్నీ మన ఇంట్లో ఉండే బియ్యం, బెల్లం, కొబ్బరితో ఈ స్వీట్ ఒక్కసారి తయారు చేసి చూడండి. ఈజీగా తక్కువ టైంలో 2-3 ఐటమ్స్తోనే మంచి స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.